వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొద్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నుండి దూలపల్లికి వెళ్లే JETL రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని ఎమ్మెల్యే KP వివేకానందను కలిసి వినతి పత్రం అందజేసిన కోల రవీందర్ ముదిరాజ్. ఈ రోడ్డుకు పారిశ్రామికవేత్త అయినటువంటి రతన్ టాటా భారతదేశానికి ఎంతో మేలు చేసినటువంటి వారు. కరోనా సమయంలో యావత్ ఆస్తిని కూడా భారతదేశానికి ఇస్తాను అనేటువంటి ఆపద్ బాంధవుడు, నిస్వార్థపరుడు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహా వ్యక్తి. గుండు సోది మొదలు విమాన తయారీ వరకు తయారు చేసిన ఘనుడు కావున అతని పేరు పెట్టడం, అతనికి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రయత్నం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బహదూర్పల్లి మాజీ కౌన్సిలర్ సత్యనారాయణరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి దిక్సూచి అయినటువంటి పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు మరణించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన యొక్క విగ్రహాన్ని జీడిమెట్ల పారిశ్రామికలో పెట్టాలని, దూలపల్లి నుంచి జీడిమెట్ల వరకు ఆయన పేరుకు ఆ రోడ్డుకు రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలని ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వెంబడే స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి తప్పనిసరిగా ఆ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఒకనొక టైంలో, కరోనా టైంలో నా ఆస్తి అంతా అమ్మి కూడా భారతదేశానికి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆయన సంపదనలో 40% ఆయన ఈరోజు వివిధ సంఘాలకు, ప్రజలకు పంచడం, అటువంటి పారిశ్రామికవేత్త ఈరోజు ప్రపంచంలో లేడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయన విగ్రహాన్ని ఆ రోడ్డుకు తప్పనిసరిగా పేరు పెట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24.